ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం వాంఖడే మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. జస్ప్రీత్ బూమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా లాంటి టాప్ బౌలర్లు ఉన్న 244 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది. ముందుగా ముంబై 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై మరో నిరాశజనక ఫలితాన్ని ఎదుర్కొన్న తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేశాడు. తాము చాలా చెత్త బౌలింగ్ చేశాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్యాటర్లు 243 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు దాన్ని కాపాడుకోలేకపోయారని అంగీకరించాడు. అలాగే మేము ఐపీఎల్ 2026లో ముంబై అభిమానులను ఎంటర్టైన్ చేయలేకపోయాము. అయినప్పటికీ వారు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థి జట్టు పేరు సొంత స్టేడియంలో వినిపిస్తే చాలా బాధగా ఉంటుంది. ఆ సమయంలో ఏడుపొచ్చినంత పనవుతుంది. ముంబై అభిమానులకు మరింత వినోదం అందించి వారి ప్రేమను తిరిగి పొందాలి అని హార్దిక్ భావోద్వేగంగా చెప్పాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తుంటే కొందరు ఫ్యాన్స్ సన్ రైజర్స్ అంటూ అరిచారు. దీనిని ఉద్దేశించే హార్దిక్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో మేము భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలర్లు దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రత్యర్థి ఓపెనర్లు బాగా ఆడారు. వారు ఇచ్చిన మెరుపు ఆరంభమే మ్యాచ్ ను మా చేతుల నుంచి దూరం చేసింది. డ్యూ పెద్దగా ప్రభావం చూపలేదు. సన్ రైజర్స్ బ్యాటర్లు మంచి షాట్లు ఆడారు. మేము కొన్ని చెత్త బంతులు వేశాం. దాంతో వాళ్ళు మంచి ఆరంభం సాధించారు. మధ్యలో కొంతవరకు మ్యాచ్ ను తిరిగి మా వైపు తిప్పుకున్నాం. కానీ అది సరిపోలేదు. ఈ రోజు బ్యాటింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. 244 పరుగులు చేస్తే సాధారణంగా బౌలర్లు కాపాడతారని నమ్మకం ఉంటుంది. కానీ ఈ రోజు అలా జరగలేదు. నా బౌలింగ్ కూడా ఆస్వాదించా. చివరి 3 బంతులు మినహా నా స్పెల్ పై సంతోషంగా ఉన్నా అని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఫీల్డింగ్ లో చేజారిన అవకాశాలు కూడా ముంబై పరాజయాలకు కారణం అని హార్దిక్ పాండ్యా అంగీకరించాడు. ఈ సీజన్ అంతా ఇలానే సాగుతుంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటేనే మ్యాచ్ మొమెంటం మారుతుంది. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.